రాజశేఖర రెడ్డి పీరియడ్‌లో కూడా అంతకంటే ఎక్కువ వచ్చినాయి ఆ జిల్లాలో సీట్లు. అంటే కేవలం అక్కడున్న ఎమ్మెల్యేలే మొట్టమొదటి కారణం ఈ ఓటమికి. అటువంటి వాళ్ళని మళ్ళీ ముందు పెట్టడం గానీ, అటువంటి వాళ్ళకు టికెట్లు ఇచ్చినా గూడా కొన్ని పేర్లు బయటకొస్తున్నాయి. అందులో ఘోరంగా ప్రజలు తిరస్కరించిన వాళ్ళను, ఎమ్మెల్యేగా పనికిరాడని పక్కకు పెట్టిన వాళ్ళను మళ్ళీ ఎంపీలుగా ఇచ్చే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతాంది సోషల్ మీడియాలో. నేను వాళ్ళతో అంత క్లోజ్‌గా మూవ్ అవ్వట్లేదు కాబట్టి నాకు తెలవదు ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి ఇవ్వట్లేదు. ఈ తప్పు మాత్రం చేయకూడదు. కేటీఆర్ గారు అన్నారు, అనుభవాల నుంచి గుణపాఠం తీసుకుంటాం, గెలుపు నుంచి పాఠాలు నేర్చుకుంటామని. అనుభవాల నుంచి గుణపాఠాలు తీసుకునే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. ఈనాటికి కూడా వాళ్ళ వెంట ఉన్న వాళ్ళను, వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా మీడియాలో కనబడకుండా చూడాలి. కేక్ కటింగ్‌లప్పుడు కానీ, తర్వాత ప్రగతి భవన్‌లో ఇదివరకు ఎవరైతే కేసీఆర్ ఎంబడి, కేటీఆర్ ఎంబడినారో వాళ్ళని మళ్ళీ కేటీఆర్ ఎంబడి పెట్టుకోకూడదు. ఆటగాళ్ళని మార్చాలి. ఆట నియమాలు మారవు. ఆటగాళ్ళని మార్చాలి. కాబట్టి తనకంటూ ఒక ఇంటలెక్చువల్ సెక్షన్‌ను ప్రజల్లో బాగా పలుకుబడి పేరుండి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళను కేటీఆర్ గారు వెంట పెట్టుకోవాలి. హరీష్ రావు గారు వెంట పెట్టుకోవాలి. అటువంటి వాళ్ళను వెంట పెట్టుకోకపోతే భవిష్యత్ అనేది ప్రశ్నార్థకమవుతుంది. కాబట్టి టీంను మార్చాలనేది కేటీఆర్ గారికి నేను ఇచ్చే సూచన. రైట్. ఓకే. ఇప్పుడు కొన్ని కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా చూసుకుంటే మొన్ననే ఆపరేషన్ అయ్యి మరి రెస్ట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకవేళ అదే కంటిన్యూ అయ్యి అట్లనే ఉంటే మరి ఈ పార్లమెంటరీ ఎలక్షన్స్ని కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు ముందుండి నడిపించగలుగుతారా? అంటే రథసారథ్యం ముందు వీళ్ళు కనబడ్డా కూడా వెనకాల కేసీఆర్ గారే ఉంటారు. అంటే వ్యూహరచన మొత్తం ఈ పార్లమెంట్ ఎలక్షన్స్కి ఆయనే వ్యూహరచన చేయాలి. ఆయనకు ప్రతికూల పరిస్థితుల్లో ఈ రెస్ట్ దొరకడం అనేది ఆరోగ్యరీత్యా మంచిది కాకపోయినా కూడా అది బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్ అని. రాజకీయంగా మంచిదే అంటారు. రాజకీయంగా మంచిది, ఆయన భవిష్యత్తు మంచిది అది. ఎందుకంటే ఒంటరిగా మంచాలో ఉన్నప్పుడు ఆయన బాగా ఆలోచించగలుగుతాడు. ఎవరు డిస్టర్బ్ చేయరు ఆయనను. కాబట్టి అదివరకు కూడా ఆయన ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. కానీ గుండె వలిగిండా అధికారం కోల్పోయినామని కేసీఆర్ ఏమన్నా? ఆయన చాలా ధైర్యస్తుడు, అట్లేం లేదు. ఇప్పుడు గెలుపు ఓటమి అనేది సహజం అనేది బాగా తెలుసు ఆయనకు. రెండవది ఓటమి అనేది జీర్ణించుకోలేకపోయినా కూడా ఆయన దాని గురించి ఆలోచించడు. నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచిస్తాడు. గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు అనేది కాదు ఆయనకు. డెఫినెట్గా ఆయన గతాన్ని పక్కకు పెట్టేసి అల్ల నుంచి ఏం తప్పు జరిగింది అనేది ఒకసారి ఆలోచిస్తాడు. ఆయన ముందుకు పోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తాడు. రైట్. ఓకే. ఇప్పుడు గెలిచిన వాళ్ళ మెజారిటీ తీసుకుంటే దాదాపు అంటే 60 సీట్లకు గాను వీళ్ళకి వచ్చినాయి 64 స్థానాలు, ఇంకొక స్థానం వచ్చింది, మొత్తం 65. ఒకవేళ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అని అనుకుంటే కేసీఆర్ గారు 1 డేలో పడగొట్టే అవకాశం ఉన్నా కూడా ఎందుకు పడగొట్టలేకపోయినాడు? రాజకీయంగా అది మంచి నిర్ణయం కాదు. రాజకీయంగా తప్పుడు నిర్ణయం అవుతుంది. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినప్పుడు చాలా హుందాగా స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇద్దరు కూడా, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. స్టేట్మెంట్ అంటే కేటీఆర్ గారేమో మీడియా ముందు ఇచ్చారు, కేసీఆర్ గారేమో తన బిహేవియర్ ద్వారా కాన్వాయ్ని వదిలేసి వెంటనే వెళ్ళిపోయాడు. పూర్తి రిజల్ట్స్ రాలే ఇంకప్పటికి. సో అది మంచి సంకేతం. తర్వాత ముఖ్యమంత్రి అయి 20 రోజులు కాలేదు, అప్పుడే ఆయన దించేస్తే ప్రజల లోపల ఒక ఆగ్రహం వస్తుంది. ఇప్పుడే కాదు, ఈ 5 ఇయర్స్లో ఎప్పుడు దించేసినా కూడా టీఆర్ఎస్కి అది. అంటే మాకు కొంతమంది అన్నటువంటి విశ్లేషకులు చెప్పినటువంటి మాట ఏంటంటే 6 నెలల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల విఫలమవుతుంది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఏర్పడే అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నారు. మీరు ఏమంటారు దీన్ని? రేవంత్ రెడ్డి లోపల ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే నేను చెప్పానో జరగకపోయినట్టయితే ఆ టీమే ఆయన దించేస్తుంది, అది టీఆర్ఎస్ దించదు. కాకపోతే బీఆర్ఎస్ పరోక్షంగా బయట నుంచి మద్దతు ఇవ్వచ్చు. ఇప్పుడు ఎవరైనా అందులో ఒక 30 మందో 35 మందో కూడగట్టుకొని గవర్నర్ దగ్గర పోయి మాకు ఇతని మీద నమ్మకం లేదు, లేదా అసెంబ్లీలో ఒక అవిశ్వాస తీర్మానాన్ని అసమ్మతి వాళ్ళు పెట్టారనుకోండి, బయట నుంచి బీఆర్ఎస్ మద్దతు ఇస్తారు తప్ప బీఆర్ఎస్ నేరుగా దించేయడానికి కాన్స్పిరసీ చేస్తే మాత్రం అది రాజకీయ భవిష్యత్తు కష్టం. అది ఓకే, బీఆర్ఎస్ కష్టం అవుతుంది. ఈ ఎన్నికల ముందల అంటే బీజేపీ పార్టీ 2, బీఆర్ఎస్ పార్టీ 2 అలవెన్స్లో ఉన్నాయి, అంటే లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నాయి. అందుకే బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి మార్చి కిషన్ రెడ్డి గారికి అప్పగించడం, ఇవన్నీ కూడా ముస్లిం ఓట్ల వ్యతిరేకతకు, అంటే ముస్లిం ఓట్లను చేజిక్కించుకోలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ అని అన్నది ఎక్కువ నియోజకవర్గాల్లో కనిపించింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ముస్లింలకే కాదు అందరికీ కూడా ఒక అనుమానం వచ్చింది. దేనివల్ల? బీజేపీని బాగా దూకుడుగా కేసీఆర్ గారు గంటల కొద్దీ విమర్శిస్తూ, ఒక రంగా చెప్పాలంటే
మోడీని కూడా ఒక ప్రధానమంత్రి అనేది లక్ష్య పెట్టకుండా అనరాని మాటలు మీడియాలో అన్నాడు ఆయన. అంటే అంత ఆవేశము, అంత తీవ్రత ఉన్న కేసీఆర్ గారు ఎలక్షన్ల కంటే 3-4 నెలల ముందు నుంచి ఆ స్వరాన్ని తగ్గించాడు. అసలు బీజేపీ మీద క్రిటిసిజం కూడా లేదు. ఎక్కడ కూడా దాని మీద మాట్లాడిన దాఖలాలు కూడా కనబడలేదు. అంటే ఒక మార్పు అనేది గ్రాడ్యువల్గా వస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు, కానీ ఓవర్ నైట్లో వచ్చింది ఆయన లోపల. బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత అంతా రాత్రి మాయమైపోయింది. అదే సమయంలో కవితను అరెస్ట్ చేస్తారని చెప్పి ఒక పెద్ద ప్రచారం జరిగింది. అక్కడ వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఈడీ కానీ వీళ్ళంతా కూడా ఆఫీస్లో పిలిపించుకోవడం, గంటల కొద్ది విచారణ పేరుతో తతంగం చేయడము, ఆమె సెల్ ఫోన్లన్నీ సీజ్ చేయడము, ఇట్లాంటివన్నీ బాగా జరుగుతున్న క్రమంలో ప్రజలందరూ ఏమనుకున్నారు, అరెస్ట్ చేస్తారు కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాడిని, అక్కడున్న సిసోడియా లాంటి వాడిని అరెస్ట్ చేశారు, అవుతుందేమో ఆమె కూడా అరెస్ట్ అవుతుందేమో అని చెప్పి అందరూ భావించారు. ఆ సమయంలో సడన్గా ఎంక్వైరీ ఆగిపోయింది కంప్లీట్గా. అరెస్ట్ కాదు కదా, కేసులు అరెస్టులు పక్కకు పెడితే ఆమె మీద విచారణ ఆగిపోయింది కంప్లీట్గా. సరిగ్గా అదే సమయంలో బండి సంజయ్ని దించేశారు. చాలా దూకుడుగా బండి సంజయ్ పైచేయి సాధించాలి కాంగ్రెస్ పైన. వాస్తవంగా చెప్పాలంటే ఒక మనకు సింబాలిక్గా చూస్తే మరి శశిధర్ రెడ్డి లాంటి వ్యక్తి, అంటే మొదటి నుంచి కాంగ్రెస్తో ఉన్న అనుబంధాన్ని, చెన్నారెడ్డి ఫ్యామిలీ, సీనియర్ ఎమ్మెల్యే, మంత్రి, ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంకి సోనియా గాంధీ పిలిచి దేశవ్యాప్తంగా క్యాబినెట్ మినిస్టర్ బాధ్యతలు అప్పచెప్పింది. అటువంటి వ్యక్తి ఏం చూసి బీజేపీలోకి పోయాడు సనత్ నగర్ నియోజకవర్గంలో? అంటే బీజేపీ టీఆర్ఎస్ను ఎదుర్కోగలుగుతుంది. ఈటెల రాజేందర్ ఏం చూసుకొని బీజేపీలో పోయిండు? అంటే బీజేపీ మాత్రమే టీఆర్ఎస్ను ఎదుర్కోగలుగుతుంది. అది ఎవరి వల్ల వచ్చింది? బండి సంజయ్ వల్ల వచ్చింది. ఇవాళ కేసీఆర్ గారి ఇమేజ్ని, బీఆర్ఎస్ ఇమేజ్ని తగ్గించడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యాడు, ముఖ్య పాత్ర పోషించాడు. బట్ ఆయన ఎన్క్యాచ్ చేసుకునే లోపలనే ఆయన దించేశారు. ఆయన దించడానికి కారణం ఏంటంటే ఆయన ఒక బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గం కాబట్టి. ఎప్పుడు కూడా భారతదేశంలో అగ్ర కులాలు, అగ్రవర్ణాలు ఒక బీసీని ఎదగడాన్ని సహించవు. ఈ నాయకుడు ఆ నాయకుడు కానీ బీజేపీ పార్టీలో బీసీఏ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అది కేవలం బీసీల ఓట్ల కోసం చేసిన కుట్ర తప్ప నిజంగానే బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించదలుచుకుంటే బండి సంజయ్ని ప్రకటించాల్సి ఉండే. ఎందుకు ప్రకటించలేదు? అంతకంటే బీసీ నాయకుడు ఎవరున్నారు అందులో? రాజేందర్ అంటే నిన్న మొన్న పోయిండు, కానీ చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ దగ్గర నుంచి ఒక లీడర్షిప్ రోల్లో ఉన్న వ్యక్తి కదా బండి సంజయ్. నీకు రాష్ట్రంలో బీసీకి ముఖ్యమంత్రి ఇస్తే అంతకంటే మంచి వ్యక్తి బీజేపీకి ఎక్కడున్నాడు? ఇదంతా కూడా డ్రామా. జరిగింది ఏంటి అంటే రెడ్లంతా పోలరైజ్ అవుతున్నారు కాంగ్రెస్కు. రేవంత్ రెడ్డి రెడ్లను పోలరైజ్ చేస్తున్నాడు. సునీల్ కనుగోలు కూడా డామినేట్ చేయగలిగే తెలంగాణలో రెడ్డిసే కాబట్టి ప్రతి ఊర్లో రెడ్డిల పెత్తనం, రెడ్డిల ప్రాబల్యం ఉంటుంది. వాళ్ళు ఉన్నది చాలా తక్కువ పర్సెంటేజ్. ఇతర కమ్యూనిటీస్తో పోలిస్తే 85% పైన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్న సమాజం మనది. ఆ 15%లోనే రెడ్లైనా, వెల్మలైనా, వైశ్యులైనా, బ్రాహ్మణులైనా, అగ్రకులాలన్నీ అడ్జస్ట్ కావాల్సింది ఆ కేవలం 15%లోనే. ఆంధ్ర నుంచి వచ్చి ఉన్న కమ్మలు కావచ్చు, రాజులు కావచ్చు, అందరూ కూడా ఆ 15%. అందులో ఒక చిన్న శాతంలో ఉన్న రెడ్డీస్ తెలంగాణలో ఒక ఓకల్ సెక్షనే కాక, డబ్బున్న సెక్షనే కాక, జమీందారులు, జాగీర్దారులే కాక, ఇవాళ గ్రామాలలో రాజకీయాలను శాసించే స్థాయిలో, లోకల్ బాడీస్లలో రాజకీయాలను శాసించే స్థాయిలో, శాసనసభ పార్లమెంట్లో కూడా అత్యధిక సంఖ్యలో గెలిచిన వాళ్ళుగా ఉన్నారు. అయితే కాంగ్రెస్లో వన్ సైడ్ పోలరైజేషన్ అవుతున్నదని చెప్పి ఆ రెడ్డి అనే దాంతోనే కిషన్ రెడ్డిని ఇవాళ సంజయ్ని దించి పెట్టడం జరిగింది. ఇది దీనివల్ల బీజేపీకి కొంత లాభమైనా నష్టమైనా బాగా నష్టపోయింది మాత్రం బీఆర్ఎస్. బీజేపీలో సంజయ్ని దించకపోయి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో ఉండేది. నెగటివ్ ఓట్ అనేది పోలరైజ్ కాకుండా ఆపగలిగేవాడు. అది ఓన్లీ కొన్ని ప్యాకెట్స్లలోనే జరిగింది, ఒక 10-15 నియోజకవర్గాలలో. కనీసం 100 నియోజకవర్గాలలో నెగటివ్ ఓటు చీలిపోయేది. క్యాండిడేట్ల మీద వ్యతిరేకత ఉన్న ఓటు కావచ్చు, యాంటీ ఇన్కంబెన్సీ కావచ్చు, కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, అదంతా చీలిపోయేది నిట్ట నీళ్ళున్న. ఎప్పుడైతే బీజేపీ విఫలమైందో ఆ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు, వివేక్ లాంటి వాళ్ళు కూడా వచ్చి కాంగ్రెస్లో మళ్ళీ చేరారు, మళ్ళీ గెలిచారు కూడా. చాలామంది సందిగ్ధంలో పడ్డారు. అరుణ లాంటి గొప్ప నాయకురాలు గెలుస్తానో లేదా అనే సంశయంలో ఉండి పోటీకి దూరంగా ఉండిపోయింది. అంటే బీజేపీ పతనానికి వాళ్ళే కారణమైంది. అక్కడ కూడా సూసైడే.